గతంలో మాదిరి కొబ్బరికాయ కొట్టడమేనా రోడ్డు నిర్మాణం చేపట్టడం ఉందా? వరుపుల సుబ్బారావుని సత్యప్రభ రాజా డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ రాజా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి పాదయాత్ర చేసి రోడ్డుకి అడ్డంగా గోడ కట్టి ఆందోళన చేసిన నేపథ్యంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు హడావిడిగా పెదమల్లాపురం రోడ్డుకి కొబ్బరికాయ కొట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శంకవరం మండలం పెదమల్లాపురం రహదారి కూడా పూర్తిగా ధ్వంసమవడంతో ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో వరుపుల సుబ్బారావు కొబ్బరికాయ కొట్టి హడావుడి చేయడం కాకుండా రోడ్డు వేస్తే పూర్తి మద్దతు ఇస్తామని ఆమె అన్నారు. నియోజకవర్గంలో రహదారులు గురించి, రోడ్లు నిర్మాణం గురించి, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మొన్న గత ఆదివారం ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం నుంచి అక్కడ ప్రజల ఇబ్బందుల గురించి ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలని టీడీపీ శ్రేణులు జన సైనికులతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది. రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మించి అక్కడ ప్రజల ఇబ్బందులను ప్రభుత్వానికి మేము తెలియజేశాం. వారు కూడా దాన్ని వెంటనే స్పందించారు. అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ ముఖ్యంగా శంకవరం నుంచి పెదమల్లాపురం రోడ్డు చాలా పూర్తిగా ధ్వంసమైపోయి ఉండడం వల్ల అక్కడ ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు గురి అవుతున్నారు. దాని గురించి కూడా ఆ రోడ్డు వెంటనే నిర్మాణం చేపట్టాలి అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు అక్కడ మేము పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతో ఈరోజు అక్కడ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నాయకులు కొబ్బరికాయ కొట్టడానికి ఈరోజు దాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాలని అనుకున్నారని తెలిసింది. నిజంగా గత 3 సార్లు ఇప్పటికే నాయకులు కొబ్బరికాయలు ఎన్నోసార్లు కొట్టి అక్కడ ప్రజల్ని రోడ్లు నిర్మిస్తామని మోసం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒకసారి సుబ్బారావు గారు ఒకసారి కొట్టారు. అదేవిధంగా ఎంపీ వంగా గీత గారు, ఎమ్మెల్యే ప్రసాద్ గారు కూడా కొబ్బరికాయలు కొట్టారు. నాయకులు ఇలా కొబ్బరికాయలు కొట్టి జనాల్ని మోసం చేస్తూ ప్రజల్ని చేసేరే తప్ప ఇప్పటి వరకు ఎక్కడా రోడ్డు నిర్మాణం అన్నది చేపట్టడం జరగలేదు. ఈసారి అయినా నిజంగా మోసం లేకుండా నిజంగా రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. అది కాకుండా గతంలో లాగే మళ్ళీ దాన్ని అలాగే కొబ్బరికాయలు కొట్టడం వరకే ఉంచితే మాత్రం ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ మేము ఈ పాదయాత్ర చేసి ఈ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికైనా నాయకులు అక్కడ ప్రజల ఇబ్బందులను తెలుసుకుని దీన్ని రోడ్డు నిర్మాణం చేపడితే మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తూ వారిని అభినందిస్తాం. లేదు అంటే మాత్రం మరో 15 రోజుల్లో మేము ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నాం, పాదయాత్ర చేయాలని. దాన్ని తెలియజేయడానికి ఇక్కడ ఈ ప్రెస్ మీట్